హెచ్ఏసిసి నోవాటెల్లో భారత్ సమ్మిట్ ప్రోగ్రాం ఈరోజు ప్రారంభమైంది. ఈ సమ్మిట్లో దాదాపు 100 దేశాలకు పైగా 450 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. ఈ సమ్మిట్లో ఏ అంశాలు చర్చించనున్నారు, ఈ సమ్మిట్ ద్వారా ఏ అమరున్నారనే విషయాలు మనతో మాట్లాడడానికి టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధుయాష్ గౌడ్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ భారత్ సమ్మిట్ ద్వారా ఏం చెప్పబోతుంది? టు డెలివర్ గ్లోబల్ జస్టిస్ అంటే వివిధ దేశాలలో ఎక్స్ట్రీమ్ రైటిజం ప్రబలి ఇన్ఈక్వాలిటీ పెరిగి రైట్ వింగ్ ఆలోచనతోటి ఈక్వల్ జస్టిస్, ఈక్విటీ ఆర్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేకుండా, ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ లేకుండా తరుణంలో భారత్ సమ్మిట్ ద్వారా ఇది కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన 140వ సంవత్సరం 70వ బండంగ్ కాన్ఫరెన్స్ తోటి కూడా నాన్ అలైన్ మూమెంట్ అప్పుడు ప్రారంభించడం జరిగింది మా నెహ్రూ గారు ఉన్నప్పుడు. ఇవాళ ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో డెమోక్రటిక్ ఆలోచనతో విధానం ఉన్న పనిచేస్తున్న వివిధ దేశాల నుంచి ప్రతినిధులు, ఎంపీలు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, థింక్ ట్యాంకర్స్, సివిక్ సొసైటీ పీపుల్ అంతా కూడా గ్యాదర్ అవుతూ ఉన్నారు. ఈ సమ్మిట్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి గారు కోరుకున్నట్టుగా తెలంగాణ రైజింగ్ దాన్ని కూడా ప్రపంచ దేశాలకి చూపించడానికి వీలవుతుంది. ఇది 2 రోజులకు జరిగే కాన్ఫరెన్స్లో ఇంచుమించు 100 కంట్రీస్ నుంచి, దేశాల నుంచి 400 మంది రిప్రజెంటేటివ్స్ అటెండ్ అవుతూ ఉన్నారు. ఇది మొట్టమొదటి ఇట్లాంటి కాన్ఫరెన్స్ భారతదేశం జరుగుతూ ఉంది. పీపుల్స్ టు పీపుల్ కాంటాక్ట్ అనేది డెవలప్ అవుతే ఆ కంట్రీస్ యొక్క పాలసీస్ పైన ప్రభావం చూపిస్తూ ఉంది. అందుకని భారత్ సమ్మిట్ ద్వారా ఈ ప్రోగ్రాం తెలంగాణ గవర్నమెంటు ఆర్గనైజ్ చేస్తున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అండ్ బట్టి విక్రమార్కి కూడా అభినందిస్తూ, ఈ సమ్మిట్ ద్వారా వివిధ దేశాలకి, ఆ దేశాల్లో ఉన్న డెమోక్రటిక్ థింక్ ట్యాంక్ని పెంపొందించడానికి కొరకు, బలోపేతం చేయడానికి కొరకు ఇది దోహదపడుతుంది. సేమ్ టైం తెలంగాణలో ఉన్న ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ కూడా చూపించడానికి వీలవుతుంది. సమ్మిట్లో దాదాపు 450 మందికి పైగా వివిధ దేశ ప్రతినిధులు పాల్గొన్నారు. అయితే ఈ దేశంలో భారతదేశానికి సంబంధించిన ప్రతినిధులు ఎవరు ఇందులో పాల్గొనట్లేదు. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ సభలాగా ఉందండి. అది అట్టర్ నాన్ సెన్స్. ఇది 350 పైన ప్రతినిధులు 93 దేశాల నుంచి కన్ఫర్మ్ చేసి ఆల్రెడీ రావడం జరిగినది. సో నిన్న మీరు చూస్తుంటే ఆల్రెడీ ఇనాగ్రల్ స్టార్టింగ్ సెషన్ జరిగింది. వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు ఉన్నారు. ఇదంతా గిట్టని వాళ్ళు. ఇది ఏదో కాంగ్రెస్ పార్టీ తెలంగాణది కాదు. ఇది భారతదేశం అంటే తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధి పైన ప్రతిబింబించడానికి కొరకు జరుగుతున్న సమావేశానికి రాజకీయ కోణంలో చూడకుండా అందరూ సహకరించాలి. రాహుల్ గాంధీ విదేశాల్లో పర్యటించినప్పుడు భారతదేశంలో హింస ప్రేరేపిస్తుందని చెప్పి కామెంట్ చేస్తున్నారు బీజేపీ. ఇట్లాంటి చెత్త వెధవ మాటలు మాట్లాడే బీజేపీ నాయకులు ప్రతి దాన్ని కూడా రాజకీయ కోణంలో చూస్తూ ఉన్నారు. పహల్గాంలో జరిగిన అత్యంత ఆందోళనకర సంఘటన, ప్రతి భారతీయుడు ఖండించాల్సిన సంఘటన, దాన్ని కూడా రాజకీయంలో ఉపయోగించుకోవడం అంతా నీచమైన రాజకీయం చేస్తుంది బీజేపీ పార్టీ. నిన్న ప్రధానమంత్రి గారు బీహార్కి వెళ్ళి రాజకీయ పొలిటికల్ క్యాంపెయినింగ్ దాంట్లో ర్యాలీలో పాల్గొనడం అత్యంత నీచమైన రాజకీయం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ గతంలో ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న దేశ సమస్యలపైన, ఈ దేశానికి రక్షణ కల్పించడంలో రాజకీయాలకు అతీతంగా పనిచేస్తూ ఉంది. అందుకే బీజేపీ నాకు ఇప్పటిని సిగ్గు తెచ్చుకొని ఇట్లాంటి దేశ విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు రాజకీయ కోణంలో మాట్లాడకుండా దేశం స్వాతంత్ర్యం కొరకి, దేశ సౌభ్రతత్వం కొరకి, దేశ యొక్క సంఘటితం కొరకి, దేశ అభివృద్ధి కొరకై ప్రాణాలు అర్పించిన ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ సంతానం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ గారు ఈ దేశ రక్షణ కొరకై తన రక్తం దారబోస్తాడు తప్ప కాంప్రమైజ్ కాడు. కాబట్టి ఇప్పటికన్నా బీజేపీ నాయకులు, నేను ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది, ఆల్ పార్టీ మీటింగ్లో అసలు ప్రధానమంత్రి పాల్గొనాల్సింది, కానీ బీహార్లో ఎలక్షన్ ర్యాలీలో పాల్గొన్నాడు. ఇది బీజేపీ పార్టీ చేస్తున్న ఫక్తు రాజకీయం. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడిని ఎలా చూడడం ఏంటి, అది అత్యంత దారుణమైన ఘటన. ఈ సమయం కాదు దీంట్లో ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరా లేదని ఆలోచించడానికి. దాన్ని అన్ని కోణాలలో అడ్డుకొని ఖండిస్తూనే ప్రపంచవ్యాప్తంగా టెర్రరిజానికి వ్యతిరేకంగా భారతదేశం ప్రధానమంత్రి తీసుకుంటున్న చర్యల్ని సమర్థిస్తూనే ప్రతి భారతీయుడు దీన్ని ఖండిస్తూ
పాకిస్తాన్లో ఉన్న స్లీపర్ సెల్స్ని ఖతం చేస్తూ దేశ భద్రత కాపాడడానికి కొరకు రాజకీయాలకు అతీతంగా స్పందించాల్సిన సమయం ఇది.